దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి గణపతి ఆరాధించే చక్కటి అవకాశం మనకి ఇచ్చినందుని బట్టి ఆయన ఘనమైన నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాలుభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతా ఉన్నాను. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగరుడ, మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ పాద సముఖములో మేము నిలబడడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది నీ బిడ్డల యొక్క ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ బలం కొరకు నడిపిస్తున్నావు. మరింత నడిపించి బలపరచండి, మీరు ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. గడిచినటువంటి దినాల్లో ఆత్మవరాలు ఎందుకు అనే విషయాలు, చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు నేను దాన్ని కొనసాగిస్తూ ఆ ఆత్మవరాలు పొందుకోవడం ఎలా, మనము జీవిస్తున్నటువంటి అంత్య దినాల్లో సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు లేనంతగా ఇప్పుడు విశ్వాసుల మధ్య ఆత్మవరాలు అనేవి క్రియలు జరిగిస్తూ ఉన్నాయి. ఆత్మ క్రమరింపును బట్టి కుమార్తెలు, కుమారులు ప్రవచిస్తున్నారు. యవనులకు దర్శనాలు కలుగుతూ ఉన్నాయి. వృద్ధులు కళ్ళగంచు ఉన్నారు. దేవుడు తన దాసుల మీదను, దాసురాండ్ర మీదను ఆత్మను కుమ్మరిస్తున్నాడు కనుక వారు కూడా ప్రవచిస్తున్నారు. అయితే ఆత్మవరాలను తన సేవకుల మీద మాత్రమే కాకుండా విశ్వాసులకు కూడా ఆయన దయచేస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన పక్షపాతి కాదు. నమ్మిన వారిని వెంబడించేటువంటి సూత్రాలను గురించి మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూస్తాం. అదేంటే, నా నామమున దయ్యాలు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా కూడా వారికి హాని చేయదు అని, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు కూడా స్వస్థత పొందుతారు. ఇప్పుడు గమనించి, నేడు అనేక మంది, కొందరు మాత్రమే అద్భుతాలు చేస్తున్నారు, మరి కొందరు అద్భుతాలను పొందుకునే వారుగా ప్రేక్షకులుగా మాత్రం ఉండిపోయారు. అయితే దేవుడు మన ద్వారా బలమైనటువంటి అద్భుతాలు చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడని చెప్పి మనము తెలుసుకోవాలి. ప్రభు మన చేతులను అద్భుతంగా వాడుకుంటున్న విషయాన్ని కూడా గమనించాలి. దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతాలు చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన, నా నడికట్లైన రోగులకు తెచ్చినప్పుడు ఆ రోగములు వాడిని విడిపించాడు. అయితే గమనిస్తే అసలు ఆత్మవరాలు పొందుకోవడం ఎట్లు అని అంటే అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధం వరం గురించి మీకు తెలియకపోతే ఇష్టం లేదు. తెలుసుకోవాలి. ఆత్మ సంబంధం పొందుకోవాలంటే ముందు వాటి గురించి ఏం చేయాలా తెలుసుకోవాలి. అప్పటికి కొరింథీ సంఘంలో విశ్వాసులు ఆత్మవరం గురించి అంతగా తెలియవాళ్ళకి, ఆత్మవరం గురించి తెలియని వారు ఎలాగో దానిని కార్యసాధకం చేస్తారు కదా. అందువల్ల దేవుడు, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతానని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నాడు ఆయన. చూడండి, ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఆ తర్వాత వ్యక్తి ఎవరైతే వారి పేరు మీద వీలునామా రాస్తేనే, ఫలానా రాయిస్తేనే మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. వీలునామా అనేది కలిగి ఉంటేనే అందులో ఎవరైతే పేరు ఉందో ఆస్తులు వారే మాత్రమే అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళు అనుభవించడానికి ఇష్టం అవకాశం. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఆత్మవరం గురించి తెలుసుకోండి అని చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు. వీళ్ళైనా మనలో చాలామందికి పాటలు పాడేటువంటి తలాంతులు, పాటలు రాసే తలాంతులు, వాక్యం చెప్పేటువంటి తలాంతులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలు వాటిని గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే కొన్ని సందర్భాలు వాటిని గుర్తుకొచ్చినప్పుడు వాటిని బట్టి ముందుకు వెళ్ళగటువంటి అవకాశం, ప్రభు ఇచ్చిన తలాంతుల గురించి ప్రభు ఇచ్చాడు అని చెప్పేసి వరం గురించి తెలియకపోతే అది ఎవరికి కూడా ప్రయోజనం కాకపోదు. కనుక దేవుడు మాకు ఇచ్చిన ఆత్మవరాలు ఏవైతే ఉన్నాయో పొందుకోవడానికి ముందు తెలుసుకోవాలి ఏంటనేది. కనుక ఆత్మవరాల గురించి మరింత తెలుసుకోవాలంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చక్కగా చదవాలి.
ఈ అధ్యాయంలో ఆత్మవరాల గురించి వాటిని వాడుకునే విధానం గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. కనుక నేను అంటాను ఉదయకాల సమయంలో ఆత్మవరాలు ఎందుకు అనేది మనం ధ్యానం చేసాం. పొందుకోవడం ఎట్లా అంటే ముందుగా తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే పొందుకోగలం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మనోహరుడ మహాగ్రంథ స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆత్మవరాల గురించి గడిచిన కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. అవి ఎలా పొందుకోవాలి నేటి దినానికి మేము ధ్యానం చేస్తున్నాం. ముందుగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఎలా అనేది. ఆ తెలుసుకుంటేనే వాటిని ఉపయోగిస్తామని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మా ప్రయాణము, మా అడుగులు పడ్డ కృప చూపించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నీ బిడ్డలు పాలిబాక్సులు వింటుండగా మరింత బలపరచండి, పాలిబాక్సులు చేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.